ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మూజములు అంటే శుక్రము గురుముడిమి ఈ 2-3 ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, ఈ మూడములో శుభకార్యాలు చేయవచ్చా లేదా, అసలు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, మూడము అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అందుకని వీడియోని మొత్తం చూడటానికి ట్రై చేయండి. ముందుగా మూడము అంటే ఏమిటో తెలుసుకుందామండి. కొంచెం మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను కూడా అంటారండి. మనం వాడక బాక్స్లో మనం ఎక్కువగా మూడమని అంటూ ఉంటాము. అయితే మూజములు 2 రకాలుగా ఏర్పడతాయండి. ఒకటి గురుముడమే, రెండోది శుక్రము గురుగ్రహానికి ఏర్పడినటువంటి గురుముడి మని శుక్రగ్రహానికి ఏర్పడినటువంటి మూజముని సుక్కిరి మూడుమని అంటారు. అయితే ఈ 2 మూడుములు కూడా సూర్యుడికి దగ్గరగా ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు మనకి ఈ మూడములనేవి ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఈ గ్రహాలు బలహీనపడతాయి. ఎందుకంటే సూర్యుడు అడ్డుగా ఈ గ్రహాలకి ఉంటాడు కాబట్టి అందుకని ఇవి బలహీనంగా ఉంటాయి. అందుకని బలహీనత కోల్పోయినప్పుడు మనం కొన్ని శుభకార్యాలు చేయాలి, కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదా అని అంటారు. అవి ఏంటి అనేది కూడా ముందుగా ఈ గురు శుక్ర మూడంలో ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయో తెలుసుకుందాం. ముందుగా అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో 2 సార్లు శుక్రవారమైతే ఏర్పడుతున్నాయండి. మన తెలుగు నూతన సంవత్సరమనేది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఉగాది ముందు ఒక శుక్రవారమైతే పడుతుందండి. ఉగాది తర్వాత ఇంకొక శుక్రవారమైతే ఏర్పడుతుంది. మన తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పేరు అయితే నామకరణమైతే చేశారండి. దాంట్లో భాగంగా ఉగాదికి ముందు వచ్చే అంటే మనకి ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో పాల్గొన మాసం బహుళ చవితి రోజున అంటే మార్చి 2025 18వ తేదీన మంగళవారం ఉదయం 7:15 శుక్రమూఢం అనేది ప్రారంభమవుతుంది అండి. ఇంకా మార్చి 2025 28వ తేదీన శుక్రవారం చతుర్దశి తిథి రోజున ఉదయం 6:30 వరకు ఈ శుక్రవారమైతే ఉంటుందండి. దీన్నే మోజి త్యాగం అని కూడా అంటారు. అంటే శుక్రవారం దాదాపు 10 రోజుల పాటు ఈ శుక్రవారమైతే ఉండబోతుందని. ఇంకా రెండో శుక్రవారం ఉగాది అయిన తర్వాత మనకి శ్రీ విశ్వాస నామ సంవత్సరమైతే స్టార్ట్ అవుతుందండి. ఈ సంవత్సరంలో మనకి మార్గశిర శుద్ధ దశమి నుండి అంటే నవంబర్ 2025 30వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1:58 ఈ సుఖము అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా అంటే మాఘమాసం ఏకాదశి అంటే ఫిబ్రవరి 2026 13వ తేదీన శుక్రవారం ఉదయం 11:30 ఈ శుక్రవారమైతే ఉండబోతుంది. ఈరోజు శుక్రమావ్యం అనేది ముగుస్తుంది. దాదాపు ఈ చుక్కల 376 రోజుల పాటు ఉంటుందండి. ఇంక ఉరుముడి మీ ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. జస్ట్ ఆ మాసంలో పౌర్ణమి తిథి రోజునంటే జూన్ 2025 10వ తేదీన మంగళవారం రాత్రి 2:37 గురుముడిమి ప్రారంభమవుతుందని. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే ఆషాఢమాసం శుద్ధ త్రయోదశి రోజునంటే జూలై 2025 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3:18 వరకు గురుమూజమైతే ఉండబోతుంది. ఈ రోజు త్యాగం జరుగుతుంది అంటే గురుముడిమి ముగుస్తుంది అని అర్థం. దాదాపు 29 రోజులపాటు ఈ గురుమూఢమైతే ఉండబోతుంది. ఈ సంవత్సరంలో ఈ మోడలైతే అర్బనున్నాయండి. శుక్రవారం అన్ని గ్రహాలకి రావా అంటే అన్ని గ్రహాలకి వస్తాయండి. కాని ఈ గురు శుక్ర మూడవలనేవి మన జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఎందుకంటే మన జీవితంలో గురు గ్రహానికి సంబంధించిన గురు బలం, శుక్రగ్రహానికి సంబంధించిన శుక్ర బలం ఉండాలని అంటారండి. ఆ 2 నిండుగా ఉన్నప్పుడే మనం ఏ శుభకార్యాలు చేసినా సరే అంతా కూడా మనకి మంచి జరుగుతుంది. అదే బలహీనత పడినప్పుడు మనం ఏ శుభకార్యం చేసినా సరే మనకు అంతగా కలిసి రావు. అందుకని ఈ మూడంలో ఎలాంటి శుభకార్యాలు అయితే చేయరు. శుక్రగురు మూడముల్లో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే చూపులు, వివాహము లాంటివి ఏమి కూడా చేయకూడదండి. అసలు దాని జోలికి వెళ్లకూడదు. ఇంకా తర్వాత ఓపెన్ అయినం చేయకూడదండి. నెక్స్ట్ గృహారంభం, గృహప్రవేశాలు అంటే వసతులు చేయకూడదు. అయితే ఇక్కడ వెంటనే మీకు ఒక డౌట్ రావచ్చు, సంతింట్లో అయితే గృహప్రవేశం ఎలాగా చేయరు కాని అది దీంట్లో చేయొచ్చా అని అడుగుతారు. అది కూడా చేయకుండా ఉంటేనే మంచిదండి. అది కూడా మనం కొత్తగా గృహారంభం అంటే కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ ఇల్లు మనకు అన్ని విధాలుగా కలిసి రావాలి కాబట్టి ఈ 3 ముళ్ళు వెళ్లకుండా ఉంటేనే మంచిదైతే మరి కొంతమంది పండితులు అందింటికి మారవచ్చు అని చెబుతారండి. కాని మీ పరిస్థితిని బట్టి మారాలా వద్దనేది మీరే నిర్ణయించుకోండి. సాధ్యమైనంత వరకు కొత్త ఇంట్లోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇంకా తర్వాత యధానాలు, మంత్రాలు, స్నానం అంటే గురువుల దగ్గర మంత్రం తీసుకుంటారు కదా అంటే అలాంటివి
విగ్రహ ప్రతిష్టలు ఏవైనా విగ్రహాలు ప్రతిష్ఠాపించుకోవడానికి కూడా ఈ మోడలు అసలు మంచివి కాదు. ఒకవేళ మన ఇంట్లోకి కొత్త విగ్రహాలు తెచ్చుకున్న సరే ఈ మోడల్లో పెట్టుకోకండి. ఇంకా ఈ మోడల్లో ఎలాంటి వ్రతాలు కూడా చేయకూడదు అండి. స్టార్ట్ చేస్తారండి. అలాంటి స్టార్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉంటే మోడం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోండి. ఇక తర్వాత నూతన వధువు ప్రవేశం అంటే కొత్తగా పెళ్లైన వధువు అత్తారింట్లో ఈ ముళ్ళు అడుగుపెట్టకూడదండి. ఇంక తర్వాత వాహనాల కొనడం, మనం బళ్ళుగాని కార్లుగాని ఏవైనా మనకి శక్తిమీద వాహనాలవి కొంటాం కదండి. అయితే ఈ మూడములో అస్సలు కొనకూడదండి. కొంచెం మంచి రోజులు చూసుకునే తీసుకోండి. మన రక్షణ కోసమేనండి. ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్లు అవి జరగకుండా మన ప్రాణాలు మనం నిలుపుకోవాలి కదా. ఇక తర్వాత బావి లేదా చెరువులు తవ్వడం అంటే మన ఇంట్లో బోరుబాబులు అవి తవ్వించుకుంటాం కదండి. అలాంటివేమి కూడా చేయకూడదు. ఇక తర్వాత చిన్న పిల్లలకి పుట్టు వెంట్రుకలు లాంటివి ఏమి కూడా తీయించకూడదండి. అలాగే పిల్లలకి చెవులు కుట్టించడం లాంటిమేము కూడా చేయకూడదండి. ఇంకా పిల్లలకి విద్యారంభ కార్యక్రమాలు అంటే అక్షరాభ్యాసాలు లాంటివి కూడా మూడమలో చేయకూడదు. తర్వాత కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఇలాంటి సమస్య శుభకార్యాలు ఈ మూడములో నిషిద్ధమైతే ఈ మూడులో ఏ పనులు చేయాలంటే జాతకం రాయించుకోవచ్చు అండి. అలాగే నవగ్రహ శాంతి, జపహోమాది శాంతులు, ఆ గండ నక్షత్ర శాంతులు అన్ని కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళవి చేయించుకోవచ్చు అండి. నెక్స్ట్ గర్భవతులకి సీమంతం కూడా చేయొచ్చండి. అలాగే నామకరణం, అన్న ప్రసాదినాది కార్యక్రమాలు ఈ గురుముడిమి శుక్రవారం రోజుల్లో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే గర్భిణీలు బాలింతలు మూడుముళ్ల ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథిలో అంటే అశ్వినితిథి రోజునగాని రేవతి నక్షత్రాల్లో గాని శుభహారలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదు. ఇక్కడ చెప్పినవి తప్ప మిగిలిన ఏవైనా సరే చేసుకోవచ్చండి. అయితే మేము పూజలు చేయకూడదా మోడల్లో అంటే పూజలు కాదండి, వ్రతాలు మాత్రమే చేయరు తెరిమీరు. ఈ మూడముల్లో ఏ పూజ వచ్చినా సరే ఏ పండగ అయినా సరే మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఓన్లీ విగ్రహాలవి మీరు పెట్టదలిస్తే ఈ మోడల్ అయిపోయిన తర్వాత కొత్త విగ్రహాలు ఏవైనా సరే ఇంటికి తెచ్చుకుని మీరు ప్రతిష్టాపన చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు శుభకార్యాలు చేయకూడదని మన పండితులైతే చెబుతున్నారు. అందుకని మీరు ఏ శుభకార్యాలు చేయదలచాలన్నా ఇలాంటి మోడమలు కాకుండా ఒక మంచి రోజు ఒక పండితుల చేత పెట్టించుకుని మీ పనులనేవి స్టార్ట్ చేయండి. అంత మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు బాగా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ అయిందా అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో